చేస్తున్నావా? ప్రొటెక్షన్ పెట్టిన ఆ చేతులు వణుకులేమిటి, ఆ చెమటలేమిటి? చెమటలు నాకెక్కడ పెట్టి? అది కాదు, మనం వద్దన్నా పోలీసులు కాపలాగాస్తున్నారంటే ఒకవేళ ఆ సర్దారి కృష్ణమనాయుడు నిన్ను చంపుతాడని గ్యారంటీగా వాళ్ళకి వార్త అందిందేమో. పిచ్చి పిచ్చిగా వాక్కు. అదే గం జరిగితే ముందు నిన్ను నేను చంపుతాను. సరే సరేలే, ఒక 20,000 సోడా కొనుక్కోవాలి. తలతాలి ఊరికా. అదేమిటండి మొక్కంతో చెమటలు పట్టిని? ఏమి నాకు చెమటలు పట్టియా? మీ అందరికీ నన్ను చూస్తే నవ్వులాటగా ఉందా? పోతలకి. నేతాజీ, తలుపు తాడు దక్కుని నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? పిచ్చి పిచ్చి చేష్టలు చేసావంటే పళ్ళు రాలిపోతాయి, గాడిద కొడకని. రేయ్, నన్ను అపరాధిని చేసి నా భార్యను చావుకు గురి చేసి నా బిడ్డలను అనాథలుగా చేసిన నిన్ను నర నరాలు తెంచి వల్లకాటి బూడిదలోకి విసిరేస్తాందా? ఏమండి ఏమండి ఏమైందండి? ఎందుకు అరుస్తున్నారు? కృష్ణనాయుడు, కృష్ణనాయుడు ఎక్కడండి? లేడే? లేడా? లేడా? తండ్రి, కళ్ళకి చత్వారం వచ్చినట్టుంది. పొద్దున్నే హాస్పిటల్కి వెళ్ళి కళ్ళజోడు వేయించు. కాల్సా ఏం కన్నవేవాడిని, నాకెప్పుడయ్యాడు? సామాన్లు వచ్చే తింటండ్రా. ఎవరు నువ్వు? నిన్ను విడిపించమని జోగేశ్వరరావు పంపించాడు. నువ్వెవరివో తెలియదు కానీ నన్ను జైలు నుంచి తప్పించి అడవి దాకా తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అడవి దాకా వచ్చాకే లక్ష్మణుడు సీతమ్మకు చెప్పాడురా నిన్ను మా అన్నయ్య వదిలేశాడని. అడవి దాకా వచ్చాకే నేను చెప్తున్నాను, నిన్ను ప్రాణాలతో వదలనని. ఎవరు నువ్వు? కృష్ణమనాయుడు కాదు, సర్దార్ కృష్ణమనాయుడు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎనీథింగ్ టు రిపోర్ట్? ఆ కృష్ణనాయుడు మనని చీట్ చేశాడు సార్. తెల్లవారులా జోగేశ్వర ఇంటి ముందు కాపలా కాశాను సార్. ప్రాక్టికల్ జోక్స్ కూడా మొదలు పెట్టాడన్నమాట. దట్స్ ఆల్ రైట్. మన డ్యూటీ మనం చేశాం. యూ కెన్ గో. ఎస్ సార్. It's not a practical joke. He did it. ఇది కృష్ణమనాయుడు చేసిన పనే. I won't leave him. Get up.
లే 3 రోజులుగా భోజనం లేదు, మంచినీళ్ళు కూడా లేవు. కళ్ళు తిరుగుతున్నాయి, నీరసంగా ఉంది, లేవలేను. జోకులేస్తున్నావా? నా ఆకలి కేకలు నీకు జోకుల్లా వినిపిస్తున్నాయా ఎస్పీ? ఎస్. ఒట్టి చేతులతో పులిని చంపిన సర్దార్ కృష్ణమనాయుడు 3 రోజులు అన్నం లేనంత మాత్రాన లేవలేని పరిస్థితిలో ఉంటాడా? 14 ఏళ్లు మీ జైలు కూడు తిన్నాను గదా, ఆరోగ్యం రోగంగా మారింది. బాగానే నటిస్తున్నావే. మీ నాన్నను నేను చంపలేదు అన్నప్పుడు కూడా ఇలాగే అన్నావు. పరశురాముని చంపింది నువ్వే కదూ? పరశురాం పోయాడా? అయ్యో పాపం. నిన్ను చూస్తుంటే ఒళ్ళు మండిపోతోంది. జాగ్రత్త, ఒంటి మీద కాకి బట్టలున్నాయి, తగలబడితే ప్రమాదం. పరశురాముని చంపిన నేరానికి నిన్ను అరెస్ట్ చేస్తాను. అన్యాయంగా నా మీద కేసు బనాయించావని పరువు నష్టం దావా వేస్తాను. అంటే నిన్ను అరెస్ట్ చేయలేనంటావా? పంజా విప్పటం పూర్తిగా తెలియక ముందు చట్టం ఈ పులిబిడ్డతో ఆడుకుంది. ఇప్పుడు పంజా విప్పితే అదే రక్తపు ముద్దగా మారిపోతుంది. పరశురామును చంపింది నువ్వేనని సాక్ష్యం సంపాదిస్తాను. నీ చేతులకు బేడీలు వేస్తాను. నిన్ను వీధి రౌడీని ఈడ్చుకెళ్ళినట్టు నడి వీధుల్లో ఈడ్చుకు వెళతాను. వద్దు, ప్రతిజ్ఞలు చేయొద్దు. నా భగ్న జీవితం బుగ్గిపాలవటంతోనే నీ పాత్ర పూర్తయిపోయింది. ఇక మిగిలింది నేను రచించవలసిన ముగింపు మాత్రమే. వెళ్ళు, చూస్తూ ఉండటం తప్ప నువ్వు ఇంకేమీ చేయలేవు. అది చూస్తాను. ఊపిరుంటే ఉల్లిపాయలు అమ్ముకుని బతకచ్చు. హాయిగా ఫారెస్ట్ కి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం. పద భవా. నాన్న, బావను ఒక్కడిని వదిలేసి. అవునండి, అబ్బాయిని కూడా మనతో తీసుకెళ్దాం. వాడు రాడే ముండి వెతవా. వాడు వచ్చే వరకు మనం ఇక్కడే మా జీవాలు టపా కట్టినట్లే. బాగా చెప్పావు మామ. పరశురాముడు దండెత్తి వస్తున్నాడని తెలిసి దశరథుడు పారిపోయి గాజులు వేసుకున్నాడట. కృష్ణమనాయుడు చంపడానికి వస్తున్నాడని తెలిసి నా తండ్రి పారిపోయి ఏం చేస్తాడో నాకు తెలియదు గాని నేను మాత్రం ఇంటి కాపలాగా మిగిలిపోతున్నాను. మీ నాన్నగారి మీద కోపంతో ఆ కృష్ణమనాయుడు నిన్ను చంపుతాడేమో బాబు, నువ్వు కూడా రాకూడదు. అతను అన్యాయాన్ని తెగనరుగుతున్న మనిషే కాని నిరపరాధిని తెగనాడే మనిషి కాదమ్మా. ఓరి నీ ధైర్యం కోలా. ఒరే అల్లుడబ్బాయ్, ఉంటే ఉన్నావు గాని మీ అయ్యి వచ్చేటప్పటికి ఇల్లు మాత్రం తాకట్టు పెట్టకు. అసలే నువ్వు తాకట్టు నా సంవత్సరంలో పుట్టావు. బావా, లేట్ అయిపోతే ఆ సర్దార్ కృష్ణనాయుడు బాణం ఎక్కువ పెట్టుకుంటూ వచ్చేస్తాడు. నువ్వు ఎక్కువ బావా. పద బావా. ఏమిటా పిచ్చినావు? పిచ్చి నాకు కాదు నాయనా, మా నాన్నకి. నీకు దూరంగా ఉంచితే నీ వల్ల నుంచి నేను తప్పించుకుంటానని పిచ్చి ఆలోచన చేశాడు. నువ్వు నా వల్లోంచి తప్పించుకోవటం ఏంటి? నన్నే నువ్వు వల్ల వేసుకున్నావు. నాకు వాడే గాని వల్లేదు. ఎందుకు లేదు? చురుక్కుమనే నీ కళ్ళు చూస్తే ఎవరైనా ప్రేమ వల్ల ఇరుక్కోవాల్సిందే. చెల్లిపి